అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకున్నాం. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీదే కాదా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరుచుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, మీకే స్తోత్రము తండ్రి. మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినమును బట్టి మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగుతున్నట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీరు అనేక మార్లు చదివి ఉండవచ్చును, కానీ ఈ మాటలు నేను ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు గడిచిన నేను మీకు చెప్పాను, నేను వేరే వాక్యములకు సిద్ధపడిపోయిన వారం వేరే వాక్యం చెప్పాను. ఈ వాక్యమునకు నేను సిద్ధపడ్డాను. మరలా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువా మరి వాక్యమును నాకు బయలుపరచుమన్నప్పుడు మరలా దేవుడు అనేకమైనటువంటి విషయాలు దీని ద్వారా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా ఈ మాటలు వినడానికి చాలా సులువుగా మామూలుగా మనకు కనబడతాయి, కానీ నిజంగా ఒకవేళ ఈ వచనాలను మనము ధ్యానిస్తే ఒక విశ్వాసి యొక్క జీవితము ఏమిటి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. పిల్లరా, మమ్మను మేమే తిరిగి మెప్పించుకున్న మొదలు పెట్టుకొనిచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? పౌలు గారి యొక్క వేదనను కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకొరకనగా ఆయన సంఘాన్ని స్థిరపరిచాడు, అక్కడ సంఘ కాపరిని పెట్టాడు, సంఘము స్థిరపరచబడింది, ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి, గొప్ప కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటున్నాయి. కానీ మరలా పౌలు గారు తనను తాను ప్రత్యక్షపరచుకోవలసినటువంటి పరిస్థితులు అక్కడ కలుగుతున్నట్లుగా చూస్తాం. నేను చాలాసార్లు ఈ మాట చదువుతూ ఉంటున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినటువంటి విషయము, నేను కూడా అనేక సార్లు నన్ను నేను మెప్పించుకోవడానికి మీ ఎదుట మాట్లాడిన మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకొరకనగా నేను ఎవరి పక్షమున ఎవరిని చూసి మాట్లాడడం లేదని నన్ను నేను మెప్పించుకోవలసినటువంటి పరిస్థితి సంఘం నుండి కలిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సంఘములోనే ఇంతగా ఒక కాపరి మెప్పించుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటే, పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయన తనను తాను మెప్పించుకోవడానికి ఎన్ని శ్రమలు పడ్డాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అందుకోసమే అంటాడు, మీ వద్ద నుండి అయినను మీరు చేసేటటువంటి సిఫారసు వలన నేను పరిచర్య చేయాలా అనేటటువంటి ఆ ప్రశ్న మరి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అదే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను. నేనే అవివేకినైతిని అని అంటాడు. నేనే అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రము వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే నేను తక్కువ వాడను కాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాము. అది ఏ రకంగా కానీ ఒక ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో,
లేకపోతే ఇంకా అనేక రకములైనటువంటి ఆ విషయాల్లో మనము మనల్ని తక్కువ అంచనా వేసుకుంటాం. అక్కడ పాము రాలేదు, లేకపోతే పెద్ద ఏదో సర్పం వచ్చి అక్కడ ప్రశాంత్ దాన్ని వాడతలేడు. అక్కడ మనము ధ్యానము చేయాల్సినటువంటి అవసరము లేదు కదా. మన ధ్యానము ఎక్కడ ఉండాలి? మన ధ్యానము మన దేవుని దృష్టి మీద ఉండాలి. మనము మాట వినేటప్పుడు మరి ఇది నాకు ఏదైనా అవసరం ఉంటుందా అనేటటువంటి ఆలోచన చేయాలి. కానీ మనకు ఎక్కడ ఉంటది అని అంటే ఇటువంటి పనికి మాలినటువంటి వాటి మీదనే మనకు ఆలోచన ఉంటది. అక్కడ ఏదో చిన్న పురుగు వచ్చింది, ఆయన సంఘానికి హాని కలగకుండా ఏదో పరిచర్య చేస్తా ఉన్నాడు. దాని మీద దృష్టి పెడితే ఇక్కడ ఏదైతే దేవుడు మాట్లాడాలి అని అనుకున్నాడో దాని మీదకి వెళ్ళి దృష్టి మరల్చి ఇంకొక ఆలోచన దేవుడు మనకు కలుగజేస్తాడు. కాబట్టి కొంత సమయము నేను ఎక్కువసార్లు మాట్లాడే కదా, 40 నిమిషాలు, ఎక్కువ అంటే ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కొంత సమయము దేవునికి కేటాయిద్దాం. ప్రభువా, ఇది నీవు ఇచ్చినటువంటి సమయము, ఈ సమయాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని దేవుని మీద దృష్టి పెడదాం. లేకపోతే అపవాది ఏం చేస్తాడని అంటే, ఎవరు ఏం మాట్లాడుతున్నారయ్యా, ఎవరు ఎక్కడ ఏం చేస్తుంటున్నారు, ఎవరు నిద్రపోతూ ఉంటున్నారు, లేకపోతే ఇంకొక నానా రకములైనటువంటి కారణాలను వెతుక్కుంటూ మనము వచ్చినటువంటి కార్యమును మరచి ఇంకొక కార్యం మీద మనము సన్నద్ధులమై ఉంటాము. ఇది అపవాది మనలో సృష్టించేటటువంటిది. లేకపోతే ఇంకా ఏమైతుంది, చక్కగా నిద్ర వస్తుంది. ఎందుకొరకు ఒకసారి ఒక సంఘంలో ఇదే విధంగా సంఘ కాపరి వాక్యం చెప్తున్నాడట. ఆ సంఘంలో ఒక ఆయన చక్కగా నిద్రపోతూ ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా సంఘానికి రావడము, నిద్రపోవడము ఇదే పని అయితే అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి చూస్తూ ఆయనను అడిగాడట, ఆరాధన అయిపోయినాక, ఎందుకయ్యా నువ్వు ఇంట్లో నిద్రపోతలేవా, ఎందుకు నువ్వు మందిరంలోనికి వచ్చి నిద్రపోతావు, కరెక్ట్ మరి నువ్వు ఆ మందిరంలోనికి రాగానే నువ్వు నిద్రపోతావు, కారణం ఏంటిది అని అంటే ఆయన చెప్పినటువంటి మాట, నేను ఇంకా ఎక్కువ కూడా నిద్రపోగలను కానీ మా సంఘ కాపరి 40 నిమిషాల వాక్యం చెప్తాడు, అందుకోసమని 40 నిమిషాలే నిద్రపోతున్నానయ్యా అని చెప్పాడట. కాబట్టి మనము అటువంటి వారిలో ఒకరిగా మనం ఉండకూడదు. పిల్లరా, మనము దేవుని లేఖనములను మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కానటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనం అనుకుంటాము, నా జీవిత కాలంలో 30-40 సంవత్సరాలు నేను ఇంతగా బైబిల్ చదువుతున్నప్పటికీ ఇంకా కొత్త విషయం నాకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అందుకనే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధన్యత మనము కలిగి ఉన్నామా? ఈ ధన్యతను మనం పొందుకున్నామా? ఈ ధన్యత మనకు లేదు, కానీ అనవసరమైనటువంటి వాటి మీద ధన్యత పొందుకోవడానికి మాత్రము మనకు చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకొరకనగా మన దృష్టిని మరల్చడానికి అపవాది ఎప్పుడు మన వెంబడే ఉంటాడు కదా, ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. మీ పక్కనే ఉన్నాడు. మనం అనుకుంటాము మా పక్కన దాసమనము ఉంది, నా పక్కన పాశ్రమం ఉంది, నాకేం భయం అని అనుకుంటున్నారేమో. మీ మధ్యలోనే అపవాది ఉంటాడు మీ దృష్టి మరల్చడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిలువబడదో అక్కడ అపవాది యొక్క శక్తి ఖచ్చితంగా నిలువబడుతుంది. అందుకనే అపవాదికి అవకాశము ఇవ్వకూడదు. అపవాదికి అవకాశము ఇవ్వకుండా మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనల్ని మనమే తిరిగి మెప్పించుకోవడము ఒక విషయము అయితే, మనము ఏ విషయములలో శ్రేష్ఠులముగా మనమున్నాము, మనల్ని మనము తక్కువ అంచనా వేసుకుంటూ మన విషయములలో మన విశ్వాసం, మన ప్రార్థన, మన వ్యక్తిగత జీవితము, మన చదువుకునేటటువంటి విజయము, లేదంటే మన ఉద్యోగ స్థితి, అది ఏదైనా కానీ మనము ఎదుటి వారిని చూసి మనల్ని మనము తక్కువ అంచనా వేసుకుంటాము ప్రియులారా. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మిక్కిలి శ్రేష్ఠులైనటువంటి అపోస్తలుల కంటే నేనేమి తక్కువ వాడను కాను అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? మమ్మను మేమే తిరిగి మెప్పించుకోవలసినటువంటి అవసరత కలిగింది. కానీ ఆ అపోస్తలుడు ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ అపోస్తలుల కంటే నేను తక్కువ వాడను కాను అని అంటున్నాడు. నిజంగా అపోస్తలులో పౌలు ఉన్నాడా? దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలులో పౌలు ఉన్నాడా? లేడు పిల్లరా.
ఆయన ఏర్పరిచినటువంటి 12 మంది శిష్యులలో ఈ అపోస్తలులైనటువంటి పౌలు గారు లేరు, కానీ వారు దేవుని చేత ఏర్పరచబడిన మిక్కిలి గొప్ప పరిచారకులైనటువంటి అపోస్తలులు అయినప్పటికంటే వారికంటే నేను తక్కువ వాడను కాను. కానీ సంఘం ఎదుటకు వచ్చేసరికి మరలా మెప్పించుకోవలసినటువంటి అవసరత కలిగింది. ఇది బాధాకరమైనటువంటి విషయము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి మన ఆలోచనలు కానీ, మన ఉద్దేశములు కానీ, మనకున్నటువంటి నమ్మకాలు కానీ, ఏదైనా కానీ దానిని బట్టి మనము సంఘములో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని లేఖనము మనము వింటూ ఉంటున్నప్పుడు మనకు ఆయాసము కలిగితే దాని నుండి మారుమనస్సు పొందడానికి ప్రయత్నము చేయాలి. కానీ అది నన్ను చూసే చెప్పారు అని అనుకుంటే సంఘ కాపరి మరలా మెప్పించుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది ప్రియులారా. ఒకవేళ నిజంగా కూడా నిన్ను చూసే ఒకవేళ చెప్పినా, నన్ను చూసే చెప్పాడు ప్రభువా, నేను ఇది మార్చుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన మనము కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు మీ యొద్ద నుండి అయినా మాకు సిఫారసు పత్రికలు మాకు అవసరమా? అవసరం లేదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. మమ్ముని మేమేమి ఎదుట తిరిగి మెప్పించుకొనట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. కాబట్టి మమ్మను మేమేమి ఎదుట తిరిగి మెప్పించుకొనట లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇయ్యాలి. ఎవరయ్యా ఈ పై రూపము కలిగినటువంటి వారు? అవిశ్వాసులైనటువంటి క్రైస్తవులు కదా. ఈ అవిశ్వాసులైనటువంటి క్రైస్తవులు దేవుని మందిరములో ఉంటారు, దేవునితో సహవాసం చేసినట్లుంటారు, ప్రార్థన చేసినట్లుంటారు, దేవుని సహవాసములో సంఘములో సభ్యులుగా ఉంటారు, అన్ని ఉంటారు. కానీ వారు కడపూరం రోగితే ఎత్తబడేవారా? కాదు ప్రియులారా. అందుకోసమనే పై రూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగాలి. అందుకోసమే మా విషయమై మీకు అతిశయ కారణము మేము కలిగించుచున్నామయ్యా. మమ్మును మేమేమి ఎదుట తిరిగి మెప్పించుకుంటాము లేదు, కానీ దేవుని లేఖనము ఏదైతే మాట్లాడుతుందో దానినే మీకు బోధిస్తున్నాము అని పౌలు గారు అక్కడ జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కొరింథీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము ఒకసారి చూసుకుందాం. మేము దేవుని వాక్యమును కలిపి చేర్పడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె మేము లేము అని మళ్ళా మెప్పించుకుంటున్నాడు. అంటే నేను దొంగ బోధకుడిని కాదయ్యా, నేను నిజమైనటువంటి బోధకుడును అని సంఘం ఎదుట మరలా తనను తాను మెప్పించుకోవడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సంఘ కాపరి విషయంలో నీవు జాగ్రత్త కలిగినటువంటి వాడవై నీవు ఉండాలి. దేవుని లేఖనము నీవు విన్నటువంటి దానిని విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నము చేయాలి. కానీ దానిలో ఉన్నటువంటి లొసగులను వెతుకుతూ ముందుకు కొనసాగవలసిన అవసరము లేదు ప్రియులారా. ఏదైనా అభ్యంతరం మాట ఉంటే ఖచ్చితంగా అడగాలి, దాని గురించి మనం నేర్చుకోవాలి. కానీ అది ఆ బోధ నిజమైందా కాదా అని తెలియాలంటే ఏం చేయాలి? దేవుని లేఖనం ఏంటిదో నీకు తెలవాలి. దేవుని లేఖనం తెలవాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని వాక్యము ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు నువ్వు చదవకపోతే ఎవరు ఏది చెప్తే అదే నిజమని ఒప్పుకోవలసినటువంటి అవసరత ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ పౌలు గారు అంటున్నాడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరపడి అనేకుల వలెను ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తుని ఎదుట దేవుని మేము బోధించుచున్నాము అని అబద్ధ బోధకులను వేరుపరుస్తూ పౌలు గారు తనను తాను మెప్పించుకున్నట్లుగా చూస్తాం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న ఆ పత్రిక మీరే కారా అని మరలా ఆ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా ఒక సంఘము అని అన్నప్పుడు ఆ సంఘ కాపరి ఆ సంఘానికి తండ్రిగా దేవుడు నియమించాడు. కాబట్టి ఈ తండ్రికి ఉండేటటువంటి బాధ్యత, కుటుంబంలో తండ్రి బాధ్యత ఏ విధంగా ఉంటుంది? కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఆయన ఎరగాలి, దాని విషయమై పోరాడాలి, ప్రయత్నం చేయాలి, సఫలత కలిగించాలి. ఇది తండ్రి యొక్క బాధ్యత. తల్లి యొక్క బాధ్యత తల్లికి ఇచ్చాడు, తండ్రి బాధ్యత దేవుడు తండ్రికి ఇచ్చాడు. అనేకులమైనటువంటి మనము, అనేక కుటుంబాలుగా ఉన్నటువంటి మనము ఒక సంఘముగా ఏర్పరిచి, సంఘముగా మనము ఏర్పరచబడినప్పుడు ఈ సంఘానికి సంఘ కాపరి దేవుడు తండ్రిగా నియమించాడు. కాబట్టి ఈ భారము సంఘ కాపరి మీద ఉంటుంది అని అక్కడ కొరింథీ సంఘానికి జ్ఞాపకము చేస్తూ, మీరు మా హృదయముల మీద వ్రాయబడి నుండి మనుషులందరూ తెలుసుకున్నట్లు చదువుకొనుచున్నటువంటి పత్రిక మీరే అని ఆ కొరింథీ సంఘాన్ని పౌలు గారు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. మీ విశ్వాసము సర్వలోకముల ప్రచురము చేయబడుచుండినట్టే మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు మా పత్రికని, కాబట్టి మీ విశ్వాసం ఏమైందట? సర్వలోకమునకు ప్రచురము చేయబడుచున్నది. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచున్నది. దానిని బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను చాలా సార్లు జ్ఞాపకం చేశాను, మన విశ్వాసము ప్రచురము చేయబడాలి. ఏ విధంగా చేయబడుతుంది ప్రియులరా? ఏ విధంగా మన విశ్వాసము ప్రచురము చేయబడాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన విశ్వాసము అంతరంగంలో ఉంటది కదా. నా విశ్వాసం ఏంటిదో నాకు తెలుసు, నీకెట్లా తెలుస్తుంది? కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీ విశ్వాసము ప్రచురము చేయబడ్డది అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క సువార్త ప్రకాశము లోకములోనికి వెళుతూ ఉంటున్నప్పుడు మనము మాట్లాడేటటువంటి మాట, మన క్రియ, మన జీవిత విధానము మన విశ్వాసాన్ని ప్రచురపరిచేటటువంటిదిగా ఉంటుంది. దేవుని సంఘం ఎదుట నీవు సాక్ష్యము పలుకుతూ ఉంటున్నప్పుడు నీ విశ్వాసము ప్రచురము చేయబడుతూ ఉంటుంది. నీవు లోకములోనికి వెళ్ళి నీవు సువార్త ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు నీ విశ్వాసము ప్రచురము చేయబడుతూ ఉంటుంది. నీవు దేవుని సన్నిధిలో కూడి అనేకుల కొరకు నీవు ప్రార్థిస్తున్నటువంటి జీవితము నీవు కలిగి ఉన్నప్పుడు నీ విశ్వాసము ప్రచురము చేయబడుతూ ఉంటుంది. నీవు సంఘములో అనేకుల కొరకు సంఘం ఎదుట నీవు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు నీ విశ్వాసము ప్రచురము చేయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ విశ్వాసము ప్రచురము చేయబడాలి అని అనంటే దానికి క్రియారూపకమైనటువంటి జీవితము లేకుండా ఈ విశ్వాసము ప్రచురము చేయబడదు. కనుక ఈ రోమా సంఘము యొక్క విశ్వాసము ప్రచురము చేయబడుతున్నది అని పౌలు గారు ఒక గొప్ప సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటున్నాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమునందు దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన గనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. కాబట్టి తెస్సలోనికీయుల సంఘముతో దేవుడు ఆ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, మీ విశ్వాసము అకయలోను ప్రచురపరచబడింది. అంత మాత్రమే కాక ప్రతి స్థలము అంటున్నాడు. ఏ స్థలంలోనయ్యా? మనం పనిచేస్తున్న స్థలంలో, మనము నడుస్తున్నటువంటి స్థలంలో, మనము ఒక పని నిమిత్తము వెళ్ళినటువంటి స్థలంలో, మనము ప్రయాణము చేస్తున్నటువంటి స్థలంలో, మనము ఎక్కడ ఉన్నా మన విశ్వాసము ప్రచురము చేయబడాలి.
తెస్సలోనికే సంఘాన్ని ఆయన చెబుతూ అంటున్నాడు. అక్కడ మాత్రమే కాదు, యెరూషలేములో అకయలోన మాత్రమే కాదు, కానీ యూదయలో మాత్రమే కాదు, కానీ ప్రతి స్థలములో దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెళ్ళరాయను కనుక ఇక మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విశ్వాసమునందు స్థిరపరచబడి ఉన్నారు. ఇక మీ గురించి మేము బాధపడాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. ఇది ఇక్కడ మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచున్న పత్రిక ఎవరయ్యా? ఈ సంఘమే, ఈ తెస్సలోనికే సంఘమే, ఈ రోమా సంఘమే, ఈ కొరింథీ సంఘమే, ఈ కొలొస్సై సంఘమే. అదే విధంగా ఈనాడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ సంఘము కూడా విశ్వాసము వెల్లడి పరుచుట యందు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పిల్లరా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన మొట్టమొదటిగా మనకి ఇచ్చినప్పుడు దేని మీద ఇచ్చాడు? దేని మీద ఇచ్చాడు? గట్టిగా చెప్పాలి. రాతి పలకల మీద ఇచ్చాడు కదా. తన స్వహస్తములతో రాసినటువంటి రాతి పలకల మీద ఆయన ఇచ్చినట్లుగా మనకు లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ 3వ అధ్యాయం 3వ వచనములో రాతి పలకల మీద కాదు గాని సిరాతోను వ్రాయబడక మెత్తని హృదయములో అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. ఎవరయ్యా మీరు? ఎవరయ్యా మీరు? ఇప్పుడు చెప్పండి. దేవుడు అంటున్నాడు, అయ్యా నీవు క్రీస్తు పత్రిక వై ఉన్నావు అని అంటున్నాడు. నీవు అల్పుడవు కాదు, నీవు ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు. నీవు ఏ పని చేస్తున్నా, నీకు విద్య లేకపోయినా, నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నీవు ఏ విధంగా ఉన్నా, దేవుని చేత పిలువబడి ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు ఏంటిదట? నా పత్రిక వై ఉన్నావు అని అంటున్నాడు. నేను ప్రచురము చేయున పత్రిక వై ఉంటున్నావు. దేవుని వాక్యం అనే పత్రిక కాదు, కానీ జీవము కలిగి ప్రచురము చేయబడుతున్నటువంటి పత్రిక నీవే అనేటటువంటి విషయము చెప్పబడుతున్నాడు. ప్రియులారా, ఈ శిలా ఫలకము మీద వ్రాయబడినటువంటి ఆజ్ఞలు స్థిరముగా ఒక దగ్గర ఉంచబడ్డాయి. ప్రియులారా, అవి కదలాడవు. అది మనం ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటాయి. ఒకవేళ శిలాతో పెన్నుతో వ్రాస్తే కొంతకాలానికి పేపర్ చిరిగిపోవచ్చు, ఇంకు మాసిపోవచ్చు, లేకపోతే అది ఏమైనా కావచ్చు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడయ్యా? నేను శిలాతోని రాతి పలకల మీద నేను రాయలేదు, కానీ జీవము కలిగిన దేవుని ఆత్మతో ఎక్కడ రాశాడట? నీ హృదయం మీద రాశాడు కనుక నీవు క్రీస్తు పత్రిక అయి ఉన్నావు, నీవు క్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథమై ఉన్నావు అని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇప్పుడు నీవెవరవయ్యా అని అంటే, నేను ఒక కూలి పని చేసుకునే వాడను అని నీవంటావా? లేకపోతే నా జీవము కలిగిన దేవుని యొక్క నేను క్రీస్తు పత్రికనై ఉన్నానని నీవు చెప్పగలిగే విశ్వాసంలో నీవు ఉన్నావా? ఏ విధంగా ఉన్నాము పిల్లరా? ఎప్పటికప్పుడు మన జీవిత విధానముల గురించి మన గురించి మనమే ఆలోచించుకొని మనం ముందుకు కొనసాగుతాము. కానీ నా దేవుని చేత పిలువబడిన నేను నా దేవునికి పరిశుద్ధ గ్రంథమై ఉన్నానయ్యా అని మనం ఎప్పుడైనా చెప్పగలిగేటటువంటి స్థితిలో మనం ఉన్నామా పిల్లరా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనగా దేవుడు ఈ మాటను పూర్వకాలములోనే ఆయన చెప్పాడు. చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 16వ వచనము. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలట పత్రికగాను ఉండవచ్చు. ఎట్లా ఉండాలట? దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఉండాలి? దేవుడు నిన్ను బయటికి రప్పించాడు. మనము ఇశ్రాయేలీయుల వలె ఐగుప్తులో ఉండి మనము బానిసత్వంలో ఉండి బయటికి రాలేదు ప్రియులారా. కానీ ఏ బానిసత్వంలో ఉన్నాము? మనము అన్యజనులు అనేటటువంటి బానిసత్వంలో మనం ఉండగా దేవుడు మనల్ని పిలిచి మనలకు బయటకు నడిపించాడు కనుక మనం ఏ విధంగా ఉండాలి? క్రీస్తు పత్రికగా మనం ఉండాలి అని నిర్గమకాండములోనే దేవుడు మనతో మాట్లాడాడు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 31, 33.
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా. కాబట్టి ఇక్కడ ఈ వీరి ప్రయాణం అంతటిలో వీరు చేసినటువంటి నేరములు లేకపోతే పాపములు దోషములను బట్టి మరలా ఇర్మియా ప్రవక్త చేత దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను ఒక నిబంధన చేయబోతున్నాను. ఏం చేస్తాడట? వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద అది వ్రాసెదను. ఇప్పుడు మనము ఏమై ఉన్నామో మీకు అర్థమై ఉంటది ప్రియులారా. మనము ఎవరం ఇప్పుడు మనము క్రీస్తు పత్రికలముగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కీర్తనకారుడు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని ఆయన ప్రార్థన చేస్తాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం ఎక్కడ ఉందట? నా అంతరంగములో ఉంది. ఈ అంతరంగంలో ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాడు దేని గురించి ఆలోచన చేస్తాడు? దేని గురించి ఆలోచన చేస్తాడు ప్రియులారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలోక సంబంధమైనటువంటి జీవిత విధానములో కొనసాగడము తప్పు అని నేను అనను. కానీ ఎలోక జీవితమే ఇక జీవితము అనుకోవడము తప్పు. ఎందుకొరకనగా అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడడం లేదు. చూస్తున్నారా? ఎవరైనా చూడటం లేదు పిల్లరా. ఎందుకొరకనగా మానవుడికి చాలా పనులు. ఉదయం లేస్తే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, లంచ్ చేసుకోవాలి, బాక్స్ కట్టుకోవాలి, ఆ బండి ఎక్కాలి, పనికి పోవాలి, దినమంతా పని చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, స్నానం చేయాలి, మళ్ళా వంట చేసుకోవాలి, మళ్ళా తినాలి కదా. ఈ తిండి పని తప్ప మానవుని జీవితంలో ఇంకొక ఆలోచన ఉండదు. దేవుడు అంటున్నాడు, నీవు సాధారణమైన వ్యక్తివి కాదయ్యా, నీవు క్రీస్తు పత్రికవై ఉన్నావు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిపోనీయకుము, వాటిని కంటన భూషముగా ధరించుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసి. ఇక్కడ ఏం చేయాలి? అది నీ కన్నుల మధ్య లాలాట పత్రికముగా ఉండాలి, అది నీ ఆంతర్యములో ఉండాలి. ఇంకా ఏ విధంగా ఉండాలట? నీ కంట భూషణముగా ఉండాలి కదా. చాలా సంఘాల్లో బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, మందిరానికి రావడానికి గల కారణం ఏంటిదనంటే ఆ స్త్రీ ఏం చీర కట్టుకుంది, ఏం బంగారు నగలు వేసుకున్నది, ఏమి ఉంగరాలు పెట్టుకున్నది అని చూడడానికి వెళ్ళేటటువంటి వారు కోకొండ ఒక్కరిద్దరు కాదు పిల్లలు. మీకు ఏదో మరి మీకు కూడా తెలిసి ఉండవచ్చు. నాకున్నటువంటి అనుభవము, నేను పని చేసినటువంటి విధానమును నేను చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కంఠానికి ఏం భూషణముగా ఉండాలి? నీవు క్రీస్తు పత్రికవై ఉన్నావు అనే విషయాన్ని నీవు మరచిపోయి నీ కంఠభూషణము కొరకు నీవు ఆరాటపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, దయను సత్యమును విడిచిపోని యొక్క వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నీ హృదయం అనే పలక మీద నీవు వాటిని వ్రాసుకొనము అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు క్రీస్తు పత్రికవై ఉన్నావు, నీవు క్రీస్తులో ముద్రింపబడిన వాడవై ఉన్నావు, క్రీస్తు చేత పిలువబడినటువంటి వాడవు, క్రీస్తులో కడగబడినటువంటి వాడవు, క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి వాడవు, క్రీస్తు యొక్క జీవరాజ్యములో నీవు జీవిత లెక్కలో నీవు లెక్కించబడినటువంటి వాడవు, ఆయన జీవ గ్రంథములో నీ పేరు రాయబడి ఉన్నది అని సూచనగా తెలుసుకొనుటకు నీ విశ్వాసాన్ని నీ సంఘములో కనపరచువాడవై ఉంటున్నావు. ఇవన్నీ మర్చిపోయి మనము ఏ విధంగా జీవిస్తున్నాము? అదే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. నా ఆజ్ఞలను నీ మనసును ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశములు కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొను. ఇంకా ఏం చెప్తున్నాడయ్యా? నీవు కనుపాపను ఎట్లయితే కాపాడుకుంటావో, ఎట్లా కాపాడుకుంటామయ్యా మన కళ్ళని? ఎంతో జాగ్రత్త కదా, ఎంతో జాగ్రత్త ప్రియులారా.
అంత జాగ్రత్తగా దేవుని ఉపదేశమును కాపాడుకొనమనంటున్నాడు. కానీ మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండడం లేదు. అసలు మనిషి దృష్టికి అంగీకారము కావడం లేదు. ఇక దేవుని దృష్టికి ఏ విధంగా ఉంటది ప్రియులారా? కానీ దేవుడు అంటున్నాడు, నీ నీ హృదయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమును కంటి పాప వలె నీవు కాపాడాలి. ఇంకేం చేయాలట? నీ వ్రేళ్లకు నీవు వాటిని కట్టుకొనుము అంటున్నాడు. నీ కంఠమునకు కట్టుకొనుము అంటాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి మాటలు అక్కడ మనకు కనబడతాయి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి నీవు కాదు అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయ కాలము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మన ఉద్యోగ స్థితిని, మన రంగును, మన ఎత్తును, మన జీవిత విధానమును, లేకపోతే మన పేదరికమును, లేకపోతే నానా రకములైనటువంటి కారణములను, లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి బాధలను, ఇబ్బందులను, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే అనారోగ్యములు, ఇంకా నానా రకములైనటువంటి కారణములను బట్టి నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకుంటున్నావేమో, కానీ నీవు క్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథమై ఉన్నావు అనేటటువంటి విషయాన్ని నీవు మరచిపోతున్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నేను తక్కువ వాడను అని నీవు ఎప్పుడైతే నీకు జ్ఞాపకం వస్తుందో నీవు వెంటనే అనాలి, అయ్యా ప్రభువా, నీవు నన్ను పత్రికగా పోల్చావు కదా, నీ కొరకు నేను జీవము కలిగిన దేవుని కొరకు తిరుగులాడేటటువంటి ఒక సువాసన కలిగినటువంటి పత్రికనై నేను ఉంటాను, విశ్వాసమును ప్రచురము చేయువాడనుగా నేను ఉంటాను అనేటటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఏది కూడా ఈ లోకములో మనము కోల్పోయిన తర్వాత ఇక్కడితోనే మన జీవితము ఆగిపోతుంది. ప్రియులారా, ఎక్కడైనా ఆగిపోతుందా? ఒకవేళ మధ్యలో భర్త గాని భార్య గాని చనిపోతే జీవితం ఆగిపోతూ ఉంటుందా? దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డలు ఒకవేళ ఈ లోకములో నుండి దేవుడు తీసుకొని పోతే వారి జీవితం ఆగిపోతూ ఉంటుందా? ప్రియులారా, దేవుడు ఎందు నిమిత్తము నిన్ను పిలిచాడో ఆ కార్యమును సఫలము చేయమని నీ నుండి ఒకటి వేరుపరిచి నిన్ను ఇంకా బలపరుస్తున్నాడేమో అని నీవు ఎప్పుడైనా అనుకుంటున్నావా? నీ విశ్వాసమును స్థిరపరచాలని దేవుడు అనుకుంటున్నాడేమో నీవు ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడు జీవిత విధానముల గురించే మనము ఆలోచన చేస్తూ ఉంటాము, కానీ ఈ జీవితానికి ఇక్కడ ఈ భాగమును నన్ను దేవుడు తీసేశాడు అని అంటే ఇంకొక భాగంలో నన్ను ప్రవేశపెట్టాడేమో అని ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నామా? అయ్యో అది పోతుంది అని అంటున్నాము, కానీ దేవుడు నీ ముందర పెట్టినటువంటి పనిని నీవు ప్రచురము చేయడానికి నీవు క్రీస్తు పత్రికమై ఉన్నావని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా గడిచిపోయిన దాని గురించే నీవు ఆలోచన చేస్తున్నావు, కానీ నీ ముందున్నటువంటి దేవుడు ఏదైతే నీ గురి పెట్టాడో ఆ గురి యొద్దకు నీవు పరిగెత్తడానికి నీవు ప్రయత్నం చేయడం లేదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. పిల్లరా, దేవుడు ఏది మన జీవితంలో చేసినా అది క్షేమకరమైనటువంటిదే ఉంటుంది, కానీ అది హానికరమైనటువంటిదే ఎన్నటికీ కాదు. పిల్లరా, కాబట్టి ఏది జరిగినా నా దేవునికి స్తోత్రము అనేటటువంటి విషయంలో మనము విశ్వాసము కలిగి బలవంతులమై ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనమందరము క్రీస్తు పత్రికలమే. ప్రియులారా, మనమందరం ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము క్రీస్తు పత్రికలని, కానీ అది రాతి మీద రాయబడిందా, సిరాతో రాయబడిందా తెలియడం లేదు, లేదా మెత్తని హృదయముల మీద వ్రాయబడిందా మనకు తెలియడం లేదు. ప్రియులారా, ఏ విధంగా వ్రాయబడ్డాము? పత్రికలు, పౌలు గారి పత్రికలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు పౌలు గారు రాస్తారు కదా. కానీ ఇవన్నీ మన కుటుంబ జీవితంలో మనము అసలు జీవించగలుగుతున్నామా దాని ప్రకారం కదా? ఈనాడు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకే పడడం లేదు కదా, అసలు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. ఎంత బాధాకరం అని అంటే, ఎంత దుఃఖకరము అని అంటే ఇక అది చెప్పనలవి కానటువంటి. నీవు నీ తమ్ముణ్ణి, నీ అక్కను, నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించలేనటువంటి నీవు నిజంగా నేను క్రీస్తు పత్రికనేనా అని ఒకసారి గుండె మీద చేసుకున్నా. నేను క్రీస్తు పత్రికనే అంటే ఇవన్నీ నీ వద్ద ఉండకూడదు. ఆడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ నీ నుండి తప్పు జరిగిందా, పోయి తప్పైంది క్షమించమని నీవు అడుగు, అంతేగాని ఆజ్ఞాపించడానికి నీవెవడమయ్యా? నీవెవడం? అందరము దేవుని బిడ్డలము. ఆజ్ఞ ఇయ్యాలన్నా శిక్షించాలన్నా దేవుని చేత జరగాలి, కానీ శిక్షించడానికి నీవు ఎవడవు?
మాట్లాడేటప్పుడు మనము జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము పిల్లారా. ఏ విధంగా మనము రాయబడ్డాము? 40 మంది ప్రవక్తలు, సుమారు 40 మంది ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథమును ఆయన వ్రాసి ఉన్నాడు కదా. మనము చదువుకునేటటువంటి పరిశుద్ధ గ్రంథము 40 మంది ప్రవక్తల చేత వ్రాయబడినటువంటిది. కానీ ఒక విషయము మనము మర్చిపోతూ ఉంటున్నాము. దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్య జనులలో ఉండగా దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఆ 40 మంది చేత వ్రాయబడినటువంటి క్రీస్తు పరిశుద్ధ గ్రంథము నీవే. అది కాదు ప్రియులారా, అది మనము చదువుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఎవడు చదవడానికి వీలుగా ఉండాలి అని అంటే నీ జీవితమే ఎదుటి వారికి వీలుగా చదువుకోవడానిక, అనుసరించడానిక, నడిపించడానిక, అన్ని రకములుగా క్షేమకరమైనటువంటిదిగా నీ జీవితం ఉండాలి. ఆ 40 మంది ప్రవక్తల చేత నీవు పరిశుద్ధ గ్రంథముగా, నీవు పత్రికగా వ్రాయబడ్డావు కనుక దేవుడు నిన్ను అన్యజనులలో నుండి పిలిచి తన బిడ్డలుగా ఈ సంఘములో ఆయన నిలువ పెట్టాడు. ఇది నీవు మరచిపోయావా? నీవు నిత్య నరకాగ్నికి నీవు పాలవుతావేమో అనే భయము నీవు కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన విధానమును మీరు చూడండి. మీరు ఒకడైనను, జ్ఞానులైనను, కనులైనను, గొప్ప వంశము వారైనను నేను పిలవలేదు అని అంటున్నాడు. ఎక్కడో దీన స్థితిలో ఉన్నటువంటి మనల్ని పిలిచాడు. ఆయన పిలుపునకు లోబడాలి. ఎందుకు పిలిచాడయ్యా అని అంటే ఆయన పత్రికగా ఆయనను ప్రచురము చేసేటటువంటి ఒక నీతి కలిగిన జనముగా మనం ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని ఏం చేస్తున్నాడయ్యా? గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు పిలిచిన పిలుపు ఎటువంటిదట? ఉన్నతమైనటువంటి పిలుపు. ఏదో అది నార్మల్ పిలుపు కాదు ప్రియులారా. ఏదో ఇట్లారా బాబు, అరయ్యా పని చేయరాని దేవుడు పిలవలేదయ్యా. దేవుడు నిన్ను ఏదో ఇక్కడ వచ్చి నిన్ను అది చేయి ఇది చేయని దేవుడు పిలవలేదు. దేవుని పిలుపు ఉన్నతమైనటువంటిది, అతి శ్రేష్టమైనటువంటిది, అతి పరిశుద్ధమైనటువంటిది. ఆ పిలుపులో నువ్వు పాలిభాగస్తుడవై ఉన్నావు. కాబట్టి ఏముండాలి నీలో? అయ్యా నీ వచ్చినటువంటి గురి అదో అక్కడ ఉందయ్యా. ఇక్కడ వెనుకున్నవన్నీ పోనీ. ఒకవేళ భర్త పోయాడా పోనీ, నా భార్య పోయిందా పోనీ, నా పిల్లలు పోయాడా పోనీ. ఇదిగో నువ్వు నా గురి ఇచ్చావయ్యా. ఈ గురి ఎంతకే పరిగెత్తుతున్నాను ప్రభువా. నన్ను పత్రికగా నన్ను నిలిపావు, అదే నాకు ధన్యత. ఈ ధన్యతను నా జీవితంలో పెట్టుకొని నేను గురి ఎంతకే పరిగెత్తుతానయ్యా అనేటటువంటి ఒక విశ్వాసము మన జీవితంలో లేకపోతే ఇక క్రీస్తు పరిశుద్ధ గ్రంథముగా, పత్రికగా పిలువబడడానికి మనకు ఏమాత్రము అర్హత ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను సామాన్యులము కాదు పిల్లరా. పరిశుద్ధ గ్రంథమై ఉన్నాము. మనం పరిశుద్ధ గ్రంథమై ఉన్నాం. ఈ జీవిత పరుగు పందెంలో మానవుడు ఏం చేస్తాడయ్యా? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎక్కడికి? చాలాసార్లు జ్ఞాపకం చేశాను కదా, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పాలి. అందరికీ అదే ఆదివారమే గుర్తొస్తుంది. నాకు తెలియదా కానీ ఏదో అట్లా మాట వరుసకు ఆదివారమే గుర్తొస్తుంది. ఎంతమందికి రోజు గుర్తొస్తుంది అని చేతులు ఎత్తమంటే ఒక 4-5 కూడా ఈరోజు పైకి లేవవు ప్రియులారా. ఇక్కడ నేను జ్ఞాపకం చేసే విషయం ఏమిటి అనగా, నీ జీవిత పరుగు పందెంలో, లేకపోతే నీవు దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నప్పుడు నీ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చేత పట్టుకొని వస్తూ ఉంటావు. తప్పులేదు. పరిశుద్ధ గ్రంథం లేకుండా దేవుని సన్నిధికి రావడము అవమానం. ఈ రోజులలో ఏమైపోయింది? ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్లో ఏముంటది? బైబిల్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, ఇంకేముంటాయిరా, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇంకా నానా రకములైనటువంటి అవమానములు దాంట్లోనే ఉంటాయి. దాంట్లో అన్నీ కలిపి ఒక బైబిల్ను కూడా పెట్టుకుంటారు. ఇక మందిరానికి వచ్చేటప్పుడు ఇక దాన్ని పట్టుకొని వస్తుంటారు. అంటే నువ్వు ఏం పట్టుకొని వస్తున్నావయ్యా? దరిద్రాన్ని అంతా పట్టుకొని దేవుణ్ణి కూడా పక్కన పెట్టుకున్నానని నీవు అనుకుంటున్నావు. నీవు అపవాదిని పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నావు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని
నీ చేతిలో ఉండడము శ్రేయస్కరమే, కానీ నీవే పరిశుద్ధ గ్రంథంగా, నీవే పరిశుద్ధ గ్రంథముగా క్రీస్తు చేతిలో ఉండడము ధన్యకరం. ఏ ధన్యతను పొందుకుంటున్నాం, ఏ ధన్యతను పొందుకుంటున్నాం పిల్లరా? పరిశుద్ధ గ్రంథాన్ని ఆదివారము తీసుకొని పోయి ఇంట్లో పెట్టి మరలా ముట్టకుండా నీవు ఉన్నావా? నీవు క్రీస్తు చేతిలో పరిశుద్ధ గ్రంథముగా లేవు, నీవు లేవు పిల్లరా. క్రీస్తు మనల్ని పరిశుద్ధ గ్రంథంగా ఆయన నియమించాడు. మనము చదువుకోవడానికి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆదివారం తీసుకొని పోయి గూట్లో పెట్టావా? దేవుడు కూడా మనల్ని ఎక్కడ పెడతాడు? మనల్ని కూడా పెట్టేస్తాడు. ఒక పక్కన గూట్లో పెడతాడు, గుటుక్కుమంటాము, అయిపోతుంది. దాని తర్వాత అయ్యో ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, కొన్ని నీళ్లు పోయ్యా, ఇక్కడ చచ్చిపోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత వచ్చేటటువంటి లాభము ఏం లేదు పిల్లలు. జీవితంలో మనము చాలా కోల్పోయి ఉండవచ్చును. నీవు ఎన్ని కోల్పోయినా సరే క్రీస్తును మాత్రము నీవు కోల్పోకూడదు. నీవు క్రీస్తును కోల్పోయావా? ఇక జీవితానికి అర్థము లేనేలేదు పిల్లలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగింపు మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినము నాకు వచ్చే కారణము కలుగు. ఎట్టి జనము మధ్య అన్నట్టున్నారు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు ఎట్లా కనబడుతున్నారట? జ్యోతుల వలె కనబడుతున్నారు అని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఈ జీవవాక్యమును తీసుకొని పోయి గూట్ల పెట్టి మనము గిర లోకమంతా తిరుగుతూ ఉంటున్నాము. ఇక మనము జ్యోతులమా లేకపోతే దానికి వ్యతిరేకులమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దీనికి ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా చెప్పాను కదా, నాకు చదువు రాదు అని ఒకటి గొప్ప మాట చెప్పేస్తాడు. కథం ఇక అయిపోయింది. ఇక ఈయనకు చదువు రాదు, ఈయనకు చదువు రాదు కనుక బైబిల్ ముట్టకపోయినా బాధ లేదు అని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో కుటుంబంలో చదువు రానటువంటి వారు ఒకరైనా, చదువు వచ్చినటువంటి వారు ఒకరైనా ఉంటారు. వారిని కూర్చోబెట్టుకొని చదివించుకొని వినండి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. దేవుడు అంటున్నాడు, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము నీవు నేను దేవుని పిలుపునకు లోబడినటువంటి మనము సాధారణమైన మనుషులము కానే కాదు. నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము జాగ్రత్తగా ఉండాలి. నీవు మాట్లాడేటప్పుడు నీ మాట ఇతరులకు హాని కలిగించేటటువంటిదిగా ఉండకుండా నీవు జాగ్రత్త పడాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ దయచేయుగాక. ఆమేన్.